వ్యూయర్స్, మనం నిన్నటి వరకు క్లాస్లో బురుగుల రామకృష్ణారావు గురించి చూసాం. ఇవాళ ముల్కీ మూమెంట్ గురించి తెలుసుకుందాం. అసలు ముల్కీ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది చూద్దాం. ఇంకా ముల్కీ మూమెంట్లో ఏమేమి స్లోగన్స్ వచ్చాయో కూడా చూద్దాం. Mulki movement started in Warangal. Started by the students of Warangal. Started in the year 1952. Reasons for Mulki movement ఏంటంటే students were insulted by Andhra political leaders, so all started Mulki movement. అప్పట్లో వచ్చిన స్లోగన్ ఏంటంటే ముల్కీ మూమెంట్ టైంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్. అప్పటి స్టూడెంట్ లీడర్ బుచ్చయ్య. Mulki movement biggest incident was City College incident, 1952 September 3rd. 40,000 students gathered at Musi River City College and they started slogans. Movement started between Telangana students versus Andhra employees. First martyr died in this incident was MD Muhammad Qasim. మనకి అప్పుడు 4 స్టూడెంట్స్ చనిపోయారు. అందులో ఫస్ట్ స్టూడెంట్ మొహమ్మద్ కాసిం. మహారాష్ట్ర ఎమ్మెల్యే జి రామాచారి అబ్జర్వ్ తెలంగాణ పీపుల్ లూజింగ్ దేర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్టార్టెడ్ హిత రక్షణ సమితి. హూ స్టార్టెడ్ హిత రక్షణ సమితి? మహారాష్ట్ర ఎమ్మెల్యే జి రామాచారి. అండ్ గేవ్ స్లోగన్ గైర్ ముల్కీ గో బ్యాక్. సో అప్పుడు స్టూడెంట్స్ మళ్ళీ అడిగినారు గవర్నమెంట్ని ఒక సబ్ కమిటీ ఫామ్ చేయమని. ఎందుకు? ముల్కీ ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ కోసం. ఎప్పటి వరకు? ఆన్ ఆర్ బిఫోర్ 1952 ఆగస్ట్ 27 వరకు. కానీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. సో స్టూడెంట్స్ స్ప్రెడ్ మూమెంట్ ఫ్రమ్ వరంగల్ టు హైదరాబాద్ అండ్ గ్యాదర్డ్ 40,000 స్టూడెంట్స్ ఇన్ సిటీ కాలేజ్. అప్పుడు సిటీ కాలేజ్లో ప్రిన్సిపల్ ఎవరు? రామ్లాల్. హీ వాజ్ ద unable to control situation. Police did firing. 4 students died. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కమిటీ అపాయింట్ అయింది. ఎప్పుడు అపాయింట్ అయింది? 1952 సెప్టెంబర్ 9కి. నెక్స్ట్ ఎందుకు? టు ఎంక్వైర్ సిటీ కాలేజ్ ఫైరింగ్స్. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి కమిటీ నాట్ ఏ పాజిటివ్ జడ్జిమెంట్, అంటే ఒక పాజిటివ్ జడ్జిమెంట్ అనేది ఇవ్వలేదు. అతని రీజన్ ఒక బుక్లో మెన్షన్ చేసింది. ఏంటిదంటే జ్యుడిషియల్ ఐసర్డ్ అనే బుక్లో ఏం చెప్పిందంటే ముల్కీ మూమెంట్ కేమ్ జస్ట్ బికాస్ ఇన్సల్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ బై ఏపీ పీపుల్ అని చెప్పిండు. కానీ మనం కొట్లాడేది దేనికోసం? ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ కోసం. సో ఈ జగన్మోహన్ రెడ్డి కమిటీ అనేది మనకి ఫేవర్గా ఇవ్వలేదు. సో ఈ సబ్ కమిటీ ఫామ్ చేసిళ్ళు కదా ఎప్పుడు? సెప్టెంబర్ 7th 1952 రోజు. అందులో 4 పీపుల్ ఉన్నారు. ఎవరు? కేవి రంగారెడ్డి, జిఎస్ మెల్కోటే, ఫూల్చంద్ గాంధీ, ఇంకా మొహమ్మద్ నవాజ్. కేవి రంగారెడ్డి ఎక్సైజ్ మినిస్టర్, జిఎస్ మెల్కోటే ఫినాన్స్ మినిస్టర్, ఫూల్చంద్ గాంధీ ఎడ్యుకేషన్ మినిస్టర్, మొహమ్మద్ నవాజ్ జంగ్ వచ్చేసి పబ్లిక్ వర్క్స్. సో మనం ఇక్కడ వై ముల్కీ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ చూద్దాం. రీజన్ 1 వచ్చేసి నార్మల్గా ఇన్సల్ట్ బై అయ్యదేవర కాళేశ్వరరావు. అసలు ఎందుకు ఇన్సల్ట్ చేసిండు? ఏమని ఇన్సల్ట్ చేసిండు? ఇన్ ద ఇయర్ 1952 ఆంధ్ర లీడర్ అయ్యదేవర కాళేశ్వరరావు కేమ్ టు వరంగల్. He came to Warangal because in the year 1949 he started విశాలాంధ్ర కాన్సెప్ట్. విశాలాంధ్ర కాన్సెప్ట్ యొక్క ఎయిమ్ ఏంటంటే, సో ఆంధ్రైట్స్ డిసైడెడ్ దట్ దే వాంట్ విశాలాంధ్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ రీజన్, ఇంకా ఇన్ మద్రాస్ ఆంధ్ర రీజన్. దీస్ 2 regions should be merged on the basis of language basis. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ విశాలాంధ్ర. నార్మల్గా ఇప్పుడు అయ్యదేవర కాళేశ్వరరావు యొక్క కాన్సెప్ట్, విశాలాంధ్ర కాన్సెప్ట్ ఏంటంటే మద్రాస్ ఆంధ్ర రీజన్, హైదరాబాద్ తెలంగాణ రీజన్ ఆన్ తెలుగు బేసిస్, తెలుగు లాంగ్వేజ్ బేసిస్ 2 కూడా కలిసిపోవాలి. దాన్ని విశాలాంధ్ర అని ఒక పేరు పెట్టాలి. నెక్స్ట్ అయ్యదేవర కాళేశ్వరరావు ఇన్సల్టెడ్ తెలంగాణ పీపుల్. హీ సేస్ వి డోంట్ నో తెలుగు. అతను మనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంకా మనకు కల్చర్ లేదు, అసలు మనం మాట్లాడేది ఒక తెలుగు కూడా కాదు, కరెక్ట్ తెలుగు కూడా కాదు అని ఇన్సల్ట్ చేసినారు. అప్పుడు స్టూడెంట్స్కి యాంగ్రీ వచ్చి స్టూడెంట్స్ అన్నారు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. అప్పటి స్టూడెంట్స్ లీడర్ ఎవరు? బుచ్చయ్య. సో అలా ఒక రీజన్ అయితే. రీజన్ 2 వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ టీచర్స్. వరంగల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పార్థసారథి. మనకి ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ తెలంగాణ మూమెంట్లో చదువుకున్నాం. పార్థసారథి ఫ్రమ్ ఆంధ్ర. ఇతను ఒక డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్.
ఇతను టీచర్స్ అందరినీ ట్రాన్స్ఫర్ చేసిండు రూరల్ ఏరియాస్కి, ఇంకా లేదా బ్యాక్వర్డ్ ఏరియాస్కి వితౌట్ ఎనీ రీజన్, ఏం రీజన్ లేకుండా మన టీచర్స్ని, అవర్ తెలంగాణ టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేసిండు. ఎందుకంటే ఈ ఖాళీ అయిన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన పోస్ట్ని అతను ఆంధ్రైట్స్తో ఫిల్ చేయాలనుకున్నాడు. సో ఆల్ దోస్ ట్రాన్స్ఫర్ టీచర్స్ బికేమ్ యాజ్ ఎ గ్రూప్ అండ్ వెంట్ టు రషీద్ అలీ హాసన్. ఈ రషీద్ అలీ హసన్ ఎవరు? ఫేమస్ ఇంకా సీనియర్ టీచర్, ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రల్ మిడిల్ స్కూల్. సో మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ టీచర్స్ ఆర్ ఫ్రమ్ ఇతని సెంట్రల్ మిడిల్ స్కూలే. సో దే థాట్ రషీద్ అలీ హాసన్ మైట్ డూ సంథింగ్ జస్టిస్ ఫర్ దెమ్. సో రషీద్ అలీ హాసన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఇతను పార్థసారథి. సో పార్థసారథి started torturing Rashid Ali Hassan. Due to this torture, Rashid Ali Hassan died due to heart stroke. After the death, all students of HNK, అదే హన్మకొండ సెంట్రల్ స్కూల్ స్టార్టెడ్ ముల్కీ మూమెంట్. అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా ఐ విట్నెస్గా ఉండే. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇంకా రషీద్ అలీ హాసన్ was the teacher of Professor Jayashankar sir. Mulki movement was started between Telangana students versus Andhra employees. సో మనకి మెయిన్స్ ఆన్సర్లో ఇలా రాయడానికి రీజన్ 1 రీజన్ 2గా ఇలా మనం రాసుకోవచ్చు ముల్కీ మూమెంట్. నెక్స్ట్ మనం వీడియోలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.